Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో we are going to discuss about the disorders of the esophagus. ఓకేనా? అండ్ ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు మీకు ఇంపార్టెంట్ థింగ్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. అండ్ షెల్ వి స్టార్ట్ ద వీడియో నౌ? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా? ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో దీస్ ఆర్ ద హెడ్లైన్స్. సో ఫస్ట్ మనం బ్రీఫ్గా అనాటమీ ఫిజియాలజీ అనేది ఒక్కసారి చూస్తాము. డీటెయిల్గా వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి ప్రీవియస్లో. అండ్ జనరలైజ్డ్ సిమ్టమ్స్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఈసోఫేజియల్ డిజార్డర్ గురించే మనం మాట్లాడుతున్నాం. సో కాజెస్ అనేవి రిస్క్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి తప్ప ఏమంటారు సిమ్టమ్స్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కామన్గా ఉంటాయి. సో దాన్ని జనరల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ థియరీ అని అంటే ఏదో థియరీ క్లాస్ వైజ్గా వెళ్ళడం కాదు, ఏదైతే ఎగ్జామినేషన్కి రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అదే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో సిమ్టమ్స్ ఇన్వెస్టిగేషన్స్. సో ఫస్ట్ కాజెస్ అంటే వాట్ ఆర్ ద డిజార్డర్స్ ఆఫ్ రిలేటెడ్ టు ఈసోఫేజిస్ అంటే ఫస్ట్ ఈజ్ ద కంజనైటల్ లీజన్స్. అందులో టీఓఎఫ్ అంటే ట్రేకియా, ఈసోఫేజియల్ ఫిస్టులా అండ్ అట్రేషియా గురించి చూడబోతున్నాం. దెన్ బినైన్ ట్యూమర్స్, క్యాన్సర్ ఆఫ్ ఈసోఫేగస్ అండ్ అదర్స్. అండ్ ఫారిన్ బాడీస్, ఈసోఫేజియల్ పెర్ఫొరేషన్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్, హయాటల్ హెర్నియా, ఈసోఫేజియల్ మోటిలిటీ డిజార్డర్స్, ఎక్లాసియా అండ్ డిఫ్యూజ్ స్పాజమ్ అండ్ ఈసోఫేజియల్ డైవర్టికులర్. సో దీని గురించి మనం బ్రీఫ్గా ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. సో కమింగ్ టు ద అనాటమీ, ఇది ఫైబ్రోమస్కులర్ ట్యూబ్ అనమాట. 25 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. మీడియా స్టెనమ్ పోస్టీరియర్ సైడ్ ఇది సిచ్యువేట్ అయ్యి ఉంటుంది. దీంట్లో 2 స్వింక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ పైననేమో అబౌవ్లో క్రికోఫారెంజల్ స్వింక్టర్ ఉంటుంది, కిందనేమో కార్డియాక్ స్వింక్టర్ నియర్ ద స్టమక్. అండ్ ఇది 4 సెంటీమీటర్ లాంగ్ ఏమో డైఫ్రమ్ కిందికి ఉంటుందన్నమాట. అప్పర్ 1/3 ఏమో మస్కులేచర్ అండ్ స్ట్రయాటెడ్ మజిల్స్ తోటి ఉంటుంది, కిందనేమో స్మూత్ మజిల్స్తో ఉంటుంది. అండ్ ఇది మొత్తం స్క్వామస్ ఎపిథీలియం తోటే కవర్ అయి ఉంటుంది, కాకపోతే లోవర్ 3 సెంటీమీటర్ మటుకు స్పెషలైజ్డ్ మ్యూకోజా లేయర్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద అనాటమికల్ పిక్చర్ అనమాట. పోస్టీరియర్ అంటే యాంటీరియర్ పోస్టీరియర్ రీజన్లో ఏ ఆర్గన్స్ మధ్య ఈసోఫేగస్ సిచ్యువేట్ అయ్యి ఉందని. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ బికాస్ వీ ఆల్రెడీ డిస్కస్ దిస్ ప్రీవియస్లీ. కమింగ్ టు ద ఫిజియాలజీ, ఇది ఫుడ్ని ట్రాన్స్ఫర్ అంటే ప్యాసేజ్ వేలేగా వర్క్ చేస్తుంది బిట్వీన్ మౌత్ అండ్ ద స్టమక్. కాంట్రాక్షన్స్ అవుతాయి. ఎయిర్వే ప్యాసేజ్ అంటే రెస్పిరేటరీ ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు ఇదేంటి క్రికోఫారెంజల్ స్వింక్టర్ దగ్గర క్లోజ్ అవుతుంది. అండ్ ఫుడ్ తినేటప్పుడు ప్యాసేజ్ వే అనేది క్లోజ్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద ఫుడ్ ఎంటరింగ్ ఇన్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్. ఓకేనా? ఇన్వాలంటరీ పెరిస్టాలిక్ మూమెంట్స్ ఉంటాయి. ఏదైతే ఫుడ్ ఈసోఫైగస్లో ఉంటుందో అదంతా స్టమక్లోకి ట్రావెల్ అవ్వడానికి. అండ్ అప్పర్ స్వింక్టర్ అయితే నార్మల్లీ క్లోజ్ అయి ఉంటుంది అట్ రెస్టింగ్ పీరియడ్లో. దిస్ విల్ ప్రివెంట్ ద రీగర్జిటేషన్ అంటే రీగర్జిటేషన్ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, ఇది లూజ్ అయినా లేకపోతే ఫెయిల్యూర్ అయినా కూడా ఇట్ విల్ లీడ్స్ టు ద ప్రొపల్షన్ డైవర్టిక్యులం. అండ్ లోవర్ ఎండ్ ఆఫ్ ద ఈసోఫేగస్ కూడా ఫిజియాలజీ స్ఫింక్టర్ క్లోజ్ అయి ఉంటుంది రెస్టింగ్ పీరియడ్లో. ఇదేమో రిఫ్లెక్స్ అంటే ఇది కూడా రీగర్జిటేషన్ అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ జ్యూసెస్ అండ్ బాయిల్స్ అనేవి ఈసోఫేగస్కి రాకుండా అంటే ప్రొటెక్ట్ అంటే చేస్తుంది. అండ్ ఇది టోన్ ఆఫ్ ద స్వింక్టర్ ఇది దేంతో రెగ్యులేట్ అవుతుందని అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్స్ వల్ల, యాంటీకోలినర్జిక్ డ్రగ్స్ అండ్ స్మోకింగ్ వల్ల ఇది రెగ్యులేట్ అవుతుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఈసోఫేగస్. సో నౌ కామన్ సిమ్టమ్స్ చూద్దాము. సో మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది దోస్ హు ఆర్ సఫరింగ్ విత్ ద ఈసోఫేజియల్ డిజార్డర్స్. ఓకేనా? సో దాన్ని అంటే ఫుడ్ కానీ వాటర్ కూడా మింగుతుంటే కూడా చాలా ఏమంటారు పెయిన్ఫుల్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ఈసోఫేజియల్ డిస్ఫేజియా అని అంటారు. మ్యాలిగ్నెన్సీస్ క్యాన్సర్ ఏదైనా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్ని మనం కామన్గా చూస్తాము. అండ్ పెయిన్ ఆన్ స్వాలోయింగ్ దాని ఒడినోఫేజియా అని అంటారు, డ్యూ టు ద ఇన్ఫ్లమేషన్స్ ఆర్ అల్సరేషన్స్ వల్ల అవుతుంది. దెన్ రీగర్జిటేషన్ ఆర్ రిఫ్లెక్స్ అంటే బ్యాక్ ఫ్లో అనమాట, బ్యాక్ ఫ్లో ఆఫ్ ద యాసిడ్స్ అండ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ టు ద మౌత్ అలాంటిది. సో దిస్ విల్ లీడ్స్ టు హార్ట్ బర్న్ అనమాట. అండ్ కామన్లీ మనము జీఈఆర్డి ఆర్ జీఓఆర్డి అని అంటారు.
లైక్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్ కండిషన్లో చూస్తాము. దెన్ చెస్ట్ పెయిన్ అంటే హార్ట్ బర్న్నే చెస్ట్ పెయిన్ లాగా కంప్లైంట్ చేస్తారు. బట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ లైక్ గ్యాస్ట్రిక్ వల్ల పెయిన్ అవుతుందా లేకపోతే కార్డియాక్ వల్ల ప్రాబ్లం వల్ల పెయిన్ అవుతుందా అనేది రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. అదర్ దాన్ దిస్ దెర్ విల్ బి వెయిట్ లాస్ ఉంటుంది, అనెమిక్ ఉంటుంది, కెకేక్సియా అని అంటే ఇది వేస్టింగ్ సిండ్రోమ్ అనమాట, విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అనోరెక్సియా కేక్సియా సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే ఇందులో మజిల్ వేస్ట్ అండ్ వెయిట్ లాస్ అనేది ఎక్కువగా చూస్తాము పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ విత్ కెకెక్సియా. ఎందుకంటే వీళ్ళకి ఏం తినాలనిపించదు అనమాట. సో బికాస్ ఆఫ్ దట్ దే విల్ లూజ్ ద వెయిట్ అండ్ ద మజిల్ వేస్టేజ్. దెన్ చేంజ్ ఆఫ్ వాయిస్ కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ వీ విల్ సీ ఇన్ ద పేషెంట్ హు ఆర్ సఫరింగ్ విత్ ద ఈసోఫేజియల్ డిజార్డర్స్. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద ఇన్వెస్టిగేషన్స్. ఏం ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు ఈసోఫేజియల్ డిజార్డర్స్తో ఉన్నది? కామన్గా చేయించేది ఫస్ట్ ఇస్ ద రేడియోగ్రఫీ అంటే ప్లెయిన్ చెస్ట్ ఎక్స్రే తీపిస్తారు. తర్వాత కాంట్రాస్ట్ ఈసియోఫేగోగ్రఫీ అంటే బేరియం స్వాలో ఆర్ గ్యాస్ట్రోగ్రాఫిన్ స్వాలో ద్వారా అది కాంట్రాస్ట్ ఈసోఫేగోగ్రఫీ చేపిస్తారు. ఇందులో కూడా ఏం రూల్ అవుట్ కాకపోతే దెన్ దే విల్ గో ఫర్ ద సిటీ స్కాన్ ఆఫ్ చెస్ట్. దెన్ నెక్స్ట్ ఇది ఎండోస్కోపీ అంటే ఫ్లెక్సిబుల్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ ఈసోఫేగోస్కోపీకి. దెన్ ఎండోసోనోగ్రఫీ జస్ట్ లైక్ స్కానింగ్ అనమాట, అది ఎండోస్కోపిక్ స్కానింగ్ చేపిస్తారు. దెన్ ఈసోఫేజియల్ మానోమెట్రీ అని అంటే మోటిలిటీ డిజార్డర్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు దీంట్లో. అండ్ 24 hours పిహెచ్ మానిటరింగ్ అనమాట. ఇది మెయిన్లీ జీఈఆర్డి తో బాధపడే వాళ్ళ దాంట్లో పిహెచ్ మానిటరింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద కామన్ ఇన్వెస్టిగేషన్స్ డన్ ఇన్ patients related with the esophageal disorders. These are the picture related questions MCQs వస్తే you should identify చేయడానికి. సో ఇది ఎక్స్రే అనమాట, బేరియం స్వాలో ఎక్స్రే ఈసోఫేజియల్ డిజార్డర్ని ఐడెంటిఫై చేసేది. ఇది ఇంకో పిక్చర్ బేరియం స్వాలోది. ఈ పిక్చర్లో డయాగ్నోసింగ్ లైక్ కంజనైటల్ అనామలీస్ అనమాట, అట్రేషియా, స్టీనోసిస్ ఆఫ్ ఈసోఫేగస్ ఇస్ వీ క్యాన్ ఏబుల్ టు సీ క్లియర్లీ ఇన్ దిస్ ఎక్స్రే. అండ్ దిస్ పిక్చర్ ఈస్ షోయింగ్ ద ఎండోసోనోగ్రఫీ అంటే ఎండోస్కోపిక్ స్కానింగ్. సో విచ్ ఈస్ షోయింగ్ ద క్రికాయిడ్ అంటే లేయర్స్ అనమాట ఈసోఫేజియల్స్వి. అండ్ దిస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఫర్ ద ఎండోస్కోపీ లైక్ ఈసోఫేగోస్కోపీకి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేవి. సో ఇక్కడ ప్రొసీజర్ రిజిడ్ ఈసోఫేగోస్కోపీ ప్రొసీజర్ షోయింగ్ ఇన్ ద పిక్చర్. నౌ వీ విల్ సీ ద కంజనైటల్ అబ్నార్మాలిటీస్ కండిషన్. ఇందులో మెయిన్లీ ఫస్ట్ వన్ ఇస్ అట్రేషియా అని అనొచ్చు, లేకపోతే విత్ ఆర్ వితౌట్ ట్రేకియా ఈసోఫేజియల్ ఫిస్టులా అంటే అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఈసోఫేగస్. అది ఇక అబ్నార్మల్గా ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట ట్రేకియాకి. అది మెయిన్లీ చూస్తాం ఎక్కువగా. దిస్ కండిషన్ ఓన్లీ విల్ సీ. ఇంకొకటి స్టీనోసిస్, చాలా రేర్గా. స్టీనోసిస్ అంటే నారోయింగ్ అంటే ఈసోఫేగస్ది ఏమంటారు లెంత్ అని కాదు, నారో అంటే ఇట్లా మొత్తం దగ్గరగా ఉండిపోతుంది, అతుక్కుంటాయి 2 layers అనమాట. సో అది డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఆర్ ఫుడ్ అనేది మౌత్ నుంచి స్టమక్కి ప్యాసేజ్ అనేది ఫుడ్ ట్రావెల్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి షార్ట్ ఈసోఫేగస్ విత్ హయాటల్ హెర్నియా అంటే నార్మల్ లెంత్ ఎంత ఉంటుంది, 25 cm లాంగ్ ఉంటుంది. సో దాంట్లో షార్టేజ్గా ఉండడం అనమాట. ఇంకొకటి డిస్ఫేజియా లుసోరియా అని అంటే ఇది అబ్నార్మల్ ఆర్టరీ వల్ల కంప్రెషన్. అంటే దీనికి ఏమంటారు, ఈసోఫేగస్ అనేది రైట్ సబ్క్లావియన్ ఆర్టరీ ద్వారా ఇదేమంటారు ఇలా చుట్టుకోవడం అనమాట. లూప్స్ అనేవి ఫామ్ అవుతుంది ఈసోఫేగస్ తోటి అనమాట. ఏదైతే యాక్చువల్లీ రైట్ సైడ్ ఉండాల్సింది లెఫ్ట్ సైడ్కి అయోటిక్ ఆర్చ్లో సైడ్ నుంచి సబ్క్లేవియన్ ఆర్టరీ అనేది బయటకు వచ్చి ఇట్ విల్ లూప్స్ అంటే ఈసోఫేగస్కి చుట్టుకొని ఇట్ విల్ మేక్ ద డిస్ఫేజియల్ లుసోరియా అనమాట. కంప్రెషన్ అయిపోతుంది, ఫుడ్ ప్యాసేజ్ అనేది డిఫికల్టీగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కంజనైటల్ అబ్నార్మాలిటీస్. అండ్ దిస్ పిక్చర్ ఈజ్ షోయింగ్ ద టైప్స్ ఆఫ్ టీఓఎఫ్, అది ట్రేకియా ఈసోఫేజియల్ ఫిస్టులా. సో వీడియో అంటే ఇమేజెస్ బేస్డ్ MCQస్లో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. సో 85% ఆఫ్ ద థింగ్ ఫస్ట్ టైప్దే టీఓఎఫ్ చూస్తాము. ఇందులో ఏంటిదంటే ఈసోఫేగస్ అనేది 2 segmentsగా డివైడ్ అయ్యి లోవర్ సెగ్మెంట్ అనేది ట్రేకియాకి అంటే ఓపెనింగ్ ట్రేకియాలో అవుతుందన్నమాట. అండ్ సెకండ్ వన్ ఇస్ ద చాలా రేర్ 2% అనమాట. ఇందులో ఏమవుతుందంటే అప్పర్ సెగ్మెంట్ అనేది ట్రేకియాలోకి ఓపెనింగ్ ఉంటుంది. అండ్ 1%
ఛాన్స్ ఉంది. బోత్ ద సెగ్మెంట్స్ అంటే అప్పర్ సెగ్మెంట్ లోవర్ సెగ్మెంట్ డివైడ్ అయ్యి అవి టూ ట్రేకియాలోకి ఓపెన్ అవుతుంది. అండ్ 12% ఏంటిదనంటే అవి 2 సెగ్మెంట్స్ జస్ట్ డివైడ్ అయిపోయి ఉంటాయి. అది ఏ దానికి ఓపెన్ ఉండదు, బట్ కనెక్షన్ అనేది ఉండదన్నమాట. సో మిడ్ ఈసోఫేగస్ అనేది యాబ్సెంట్ ఉంటుంది, లోవర్ అప్పర్ ఒకటే ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టీఓఎఫ్. సో దిస్ పిక్చర్ అంటే ఇది రేడియోగ్రఫీ అంటే ఎక్స్రే అనమాట. ఏమంటారు, బేరియం స్వాలో క్యాథిటర్ని స్టమక్లోకి ఇన్సర్ట్ చేసుకుంటూ ఎక్స్రే తీసింది. సో ఇందులో క్లియర్గా కంజనైటల్ ట్రేకియో ఈసోఫేజియల్ ఫిస్టులా యూ క్యాన్ సీ ద క్లియర్ పిక్చర్. సో నెక్స్ట్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్ ద ఫారిన్ బాడీస్ ఇన్ ఈసోఫేగస్. ఫారిన్ బాడీస్ అని అంటే ఫుడ్ కాకుండా వేరేవి విచ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్ టు అవర్ బాడీ అనమాట. సో అలాంటివి ఏవైనా థింగ్స్ని మనము స్వాలో చేసిన మింగిన వాటిని ఫారిన్ బాడీగానే కన్సిడర్ చేస్తామన్నమాట. అండ్ మోస్ట్లీ ఇవి ఫుడ్తో పాటే వెళ్తాయి. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ఏమని అనుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే మోస్ట్లీ ఫుడ్ పార్టికల్స్ తోటే వెళ్తుంది. చిన్నపిల్లలు అంటే ఇక ఆడుతూ పాడుతూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. సో అలా సో పిల్లలు పెద్దవాళ్ళు ఎనీ వన్ క్యాన్ ఫేస్ దిస్ సిచ్యువేషన్ అనమాట. సో ఇలాంటి వాటిలో వాళ్ళు కామన్గా ఎలాంటి సిమ్టమ్స్ని ఎదురవుతాయంటే డిస్ఫేజియా, ఓడినోఫేజియా, డ్రూలింగ్ ఆఫ్ సలైవా. ఎందుకంటే మింగడానికి కష్టం అవుతుంది కాబట్టి నోట్లో ఏదైతే సలైవా ఉంటుందో అది బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు అయితే ఉమ్మేస్తారేమో, కానీ చిన్నపిల్లలకైతే తెలియదు కదా. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ డ్రూలింగ్ అనమాట. అంటే పక్కన ఏమంటారు లిప్స్ ఇక్కడ నుంచి డ్రూల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా రూల్ అవుట్ చేస్తామంటే ప్లెయిన్ ఎక్స్రే తీసుకుంటాం, కాంట్రాస్ట్ స్టడీస్ టు కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్. కాంప్లికేషన్స్ అంటే ఇంకా దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది, జస్ట్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్ ఫారిన్ బాడీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎండోస్కోపీ అనమాట. అది ఈసోఫేజోస్కోపీ. ఓకే, సో రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. దాంతో కాంప్లికేషన్స్ ఏంటిది, ఒకవేళ అంటే డిపెండ్స్ అపాన్ ద ఫారిన్ బాడీ. ఏ ఫారిన్ బాడీని అయితే మనం ఇంజెస్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ అది బ్లంట్ ఏదైనా ఉంటే త్వరగా వచ్చేస్తుంది. కొంచెం షార్ప్ది ఏదైనా ఉన్నదనుకోండి, అంటే మరీ షార్ప్ది కాదు, ఎందుకంటే షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఈసోఫేగోస్కోపీతో తీయరు. దట్ ఈస్ దే విల్ రిమూవ్ బై ద సర్జరీ. సో కాంప్లికేషన్స్ ఏం రేజ్ అవుతుందంటే ఈసోఫేగస్ పెర్ఫొరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫిస్ట్యులా అంటే అబ్నార్మల్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ విత్ అయోటా. ఓకేనా, సో దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ యూ విల్ ఫేస్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫారిన్ బాడీస్ ఇన్ ఈసోఫేగస్. సో ఇది ఇమేజ్ అనమాట విచ్ షోయింగ్ ద స్వాలోడ్ ద ఫారిన్ బాడీస్ ఇన్ ఈసోఫేగస్. ఓకే, ఎక్స్రేలో కనిపిస్తుంది. నెక్స్ట్ కండిషన్ వీఆర్ గోయింగ్ టు సీ దట్ ఈస్ పెర్ఫొరేషన్ ఆఫ్ ఈసోఫేగస్. ఆల్రెడీ ఇందాకే మనము చూసాము. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ద ఏమంటారు ఫారిన్ బాడీ స్వాలోయింగ్ ఇన్ ద ఈసోఫేగస్ అనమాట. ఎందుకంటే ఇది లీథల్ కాంప్లికేషన్ అంటే అర్థం ఏంటిది, వాంటెడ్లీ. ఓకే, సో లీథల్ కాంప్లికేషన్ డ్యూ టు ద మీడియాస్టెనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మీడియాస్టినమ్ ఆర్ సెప్టిక్ షాక్ వల్ల అయ్యే ఛాన్సెస్. అంటే ఇది మోస్ట్లీ కాంప్లికేషన్స్ వల్లనే ఈసోఫేగస్ పెర్ఫొరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి సర్జికల్ ఎంపైసిమా వల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ దీనికి ట్రీట్మెంట్ అయితే అర్జెంటుగా ఉంటుంది, ఎందుకంటే సెప్టిక్ కాబట్టి. సో కన్జర్వేటివ్ ఆర్ సర్జికల్ అంటే ఒకవేళ దాన్ని అక్కడికే స్టాప్ చేయగలిగితే అది స్టాప్ చేయొచ్చు, లేకపోతే సర్జికల్ రిమూవల్ అన్న చేయాలి. సో అలా అనమాట. సో దిస్ ఈజ్ అంటే మోస్ట్లీ ఇది బోర్ హ్యావ్ సిండ్రోమ్ ద్వారా పెర్ఫొరేషన్ ఆఫ్ ఈసోఫేగస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొక కాజ్ ఏమై ఉంటుందనంటే ఇన్స్ట్రుమెంటేషన్స్. ఓకేనా, అంటే లైక్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ లాగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేయించిన, లేక థెరప్యూటిక్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు థెరప్యూటిక్ ఎండోస్కోపీ అంటే ఏంటిది, లైక్ స్వాలోయింగ్ ఆఫ్ ఫారిన్ బాడీస్. ఏవైనా ఫారిన్ బాడీస్ మనము స్వాలో చేసిన దాని రిమూవల్, అది థెరప్యూటిక్ ఎండోస్కోపీ అవుతుంది కదా. సో అలాంటివి ఏవైనా చేసినా కూడా పెర్ఫొరేషన్ ఆఫ్ ఈసోఫేగస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దీని మేనేజ్మెంట్ ఏంటిది, అండర్లయింగ్ కాజ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఇది కాంప్లికేషన్ కాబట్టి దేని ద్వారా అయితే అవుతుందో దాన్ని మనము ట్రీట్ చేయగలిగితే ఈసోఫేగస్ పెర్ఫొరేషన్ అనేది మనం ట్రీట్ చేయగలుగుతాం అనమాట. సో ఇది నాన్ ఆపరేటివ్ అండ్ ఆపరేటివ్ ఆర్ రిపేరింగ్ మెథడ్లో ఉంటుంది. సో ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ అయితే రీజన్ ఉంటుందో ఇది పెర్ఫొరేషన్ అవ్వడానికి, సో దాన్ని బట్టి వెదర్ టు హ్యావ్ టు గో విత్ ద నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ ఆర్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అనేది బేస్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లైక్ ఫ్యాక్టర్స్ ఏవైతే నాన్ ఆపరేటివ్ అంటే ఆపరేటివ్ చేయకుండానే మేనేజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎప్పుడైనా సెప్టిక్ షాక్ అయినా, లేక కార్డియోవాస్కులర్ అప్సెట్ అయినా, లేక మీడియాస్టెనమ్కి రిలేటెడ్ పెర్ఫొరేషన్ అయినా, లేక ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీ ద్వారా అయినా, లేక సర్వైకల్
ఈసోఫేగస్ పెర్ఫరేషన్ దాని ద్వారా అయినా కూడా ఇవి నాన్ ఆపరేటివ్ మెథడ్ అనమాట, మేనేజ్మెంట్ ద్వారా ట్రీట్ అవుతాయి. ఏవైతే ఆపరేటివ్ ఆర్ రిపేర్ చేయేది ఉంటుందంటే లార్జ్ సెప్టిక్ లోడ్ ఎక్కువగా, అంటే ఇక్కడ మినిమం అనమాట స్మాల్ సెప్టిక్ లోడ్, ఇక్కడ లార్జ్ సెప్టిక్ లోడ్ చాలా ఇన్ఫెక్టెడ్ అయిపోయింది, దాన్ని మనము మెడిసిన్స్ ద్వారా దేని ద్వారా ట్రీట్ చేయలేమన్నమాట, దే విల్ రిమూవ్ ఇట్ ఆఫ్. లైక్ సెప్టిక్ షాక్, ప్లూరల్ బ్రీచ్డ్, బోర్ హ్యావ్ సిండ్రోమ్, దెన్ పెర్ఫరేషన్ ఆఫ్ అబ్డామినల్ ఈసోఫేగస్ అబ్డామినల్స్ ద్వారా అయితే దాన్ని కూడా ఆపరేటివ్ మెథడ్లోనే ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ కండిషన్ ఇంజెక్షన్ ఆఫ్ కొరోసివ్ ఏజెంట్స్, అంటే లైక్ సూసైడల్ అటెంప్ట్స్ చేసేటప్పుడు ఏవైనా యాసిడ్స్ తాగేసినా, లేకపోతే విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ద లైక్ తాగుతుంటారు కదా కొంతమంది ఫినాయిల్, యాసిడ్, కెరోసిన్ అలాంటివి విచ్ కంటైన్ సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పాజిటివ్ సోడా అలాంటివి అయితే అలాంటివి ఏవైనా కన్జ్యూమ్ అంటే మింగినా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈసోఫేగస్ స్ట్రిక్చర్ అయిపోతుంది. స్ట్రిక్చర్ అని అంటే అర్థం ఏంటిదంటే రెండు అతుక్కోపోవడం, లేకపోతే మొత్తం ష్రింక్ అయిపోయి దగ్గరికి రావడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ద అంటే సివియర్ స్ట్రిక్చర్స్ అనేవి డెవలప్ అవుతుంది. ఎక్స్రేలో అది చూపిస్తున్నారు చూడండి, వైట్ కలర్, అంటే అసలు అక్కడ వేనే మనకి కనిపిస్తలేదు. ఈ సోఫేగస్ అనేది ట్యూబ్ది ఏదైతే లోపల ఉంటుందో అది మొత్తం నారో అయిపోతుంది, 2 లేయర్స్ ఇన్సైడ్ అనేవి అతుక్కపోతాయి అనమాట, అయితే డ్యామేజ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో దీనికి మేనేజ్మెంట్ ఏముంటుంది, అక్యూట్ స్టేజ్ అంటే అక్యూట్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఎన్బిఎం పెట్టడం, లేకపోతే ఏమంటారు ఎన్జీ ట్యూబ్ ఫీడింగ్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఇంకా స్టెరాయిడ్స్ ఇస్తారనమాట ఫైబ్రోసిస్ ఫార్మేషన్ కాకుండా ఉండడానికి. అండ్ కేర్ఫుల్గా ఏమంటారు డైలిటేషన్ కూడా చేస్తారు, చిన్నవి ఎక్కడో ఒక దగ్గర ఉంటే సో స్లోగా డైలేట్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఈసోఫేగోస్కోపీ అనమాట. షార్ట్ స్ట్రిక్చర్స్ అనేవి దీనివల్ల ట్రీట్ అవుతుంది. ఒకవేళ పెద్దవి ఉన్నాయనుకోండి లాంగ్ స్ట్రిక్చర్స్, సో చాలా లాంగ్ సెంటీమీటర్ లెక్క టోటల్ ఈసోఫేగస్ డ్యామేజ్ అయిపోయింది, స్ట్రిక్చర్స్ ఫామ్ అయిపోయింది అని అంటే దాన్ని సర్జికల్గా ట్రీట్ చేస్తారు. లైక్ రీప్లేస్మెంట్ అనమాట. ఈసోఫేగస్ ఎంతైతే స్ట్రక్చర్ అవుతుందో దాన్ని మొత్తానికే కట్ చేసి డైరెక్ట్ స్టమక్కి రీప్లేస్ చేయడం, లేకపోతే ఆ ఈసోఫేగస్ ప్లేస్లో కోలన్ని కాకపోతే జెజునమ్ని కట్ చేసి దాంట్లో అక్కడ ఈసోఫేగస్ ప్లేస్లో పెట్టేసి స్టిచ్ చేయడం లాంటిది, ఇలాంటి సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో స్ట్రిక్చర్స్ అవుతాయి ఈసోఫేగస్ స్ట్రిక్చర్స్కి. నెక్స్ట్ డిజార్డర్ ఈస్ ఎకలాసియా కార్డియా అనమాట. ఇది రేర్ డిజార్డర్. ఇందులో ఏమవుతుందనంటే ఈసోఫేగస్ ట్యూబ్లో అంటే ఫుడ్ పైప్లో ఏదైతే ఫుడ్ వెళ్తుందో లోవర్ ఈసోఫేగస్ ఫింక్టర్ రిలాక్స్ కాకుండా ఫుడ్ అనేది స్టమక్లో వెళ్ళకుండా మొత్తం ఈసోఫేగస్లోనే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి ఇక అంటే థ్రోట్లో మౌత్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఫర్దర్ ప్యాసేజ్ అనేది ఉండదు బికాజ్ ఆఫ్ ద ఫెయిల్యూర్. లోవర్ స్వింక్టర్ అనేది రిలాక్స్ అవ్వదన్నమాట బికాజ్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్. అది నర్వ్ డ్యామేజ్ వల్ల కావచ్చు, లేక ఏదైనా న్యూరలాజికల్ డిజార్డర్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ని చూస్తాము. సో ఇక్కడ ఎక్స్రే అదే చూపిస్తుంది. సో ఈసోఫేగస్ అనేది మొత్తం స్వెల్లింగ్ అయిపోయి ఉంది బికాస్ ఫుడ్ అంతా ఈసోఫేగస్లోనే అక్యుములేట్ అయిపోయింది అనమాట, అది స్టమక్లోకి వెళ్ళట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్లాసియా కార్డియా. సో దీనికి ట్రీట్మెంట్ అంటూ దిస్ వన్ అంటే డైలేషన్ చేయడం అనమాట, ఈసోఫేగస్ స్ఫింక్టర్ని రిలాక్స్ అవ్వడానికి చేస్తారు. సో ఈ పిక్చర్లో మీరు చూస్తున్నారు ఓకేనా. సో డైలిటేషన్స్ రైట్ సైడ్ ఉండేది డైలిటేషన్ ప్రాసెస్ అనమాట. ఇన్ ఆర్డర్ టు లోవర్ స్వింక్టర్ అనేది రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇస్ ద లెఫ్ట్ సైడ్ ఉండేదేమో హెల్లర్ మయోటమీ అనమాట. ఇది సర్జికల్ ప్రొసీజర్. ఇందులో ఏమంటారు లోవర్ ఈసోఫేగస్ స్వింక్టర్ దగ్గర ఏవైతే మజిల్స్ ఉంటాయో వాటిని కొంచెం కట్ చేసి తీసేస్తారు ఇన్ ఆర్డర్ టు అలౌ ద ఈజియర్ ప్యాసేజ్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ టు ద స్టమక్. అండ్ దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవచ్చు, లైక్ ఈటింగ్ స్మాలర్ మీల్స్ అనమాట. ఫుడ్ని బాగా చూ చేసి మింగాలి, దెన్ తిన్న తర్వాతనే పడుకోకూడదు, అలాంటివి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే కూడా దిస్ క్యాన్ బి ట్రీటబుల్. ఐఎమ్ స్టాపింగ్ ద వీడియో హియర్ ఓన్లీ. ఇంకా మిగతా ఏవైతే మనము థింగ్స్ని టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసుకున్నామో వాటిని మనం పార్ట్ 2గా కంటిన్యూ చేద్దాము వేరే వీడియోలో. సో మీకు వీడియో ఎలా ఉంది, నచ్చిందా? ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థియరీకే ఎక్కువగా ఫోకస్ చేయండి, దాంతోపాటు ఎంసీక్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో వీ కాంట్ నెగ్లెక్ట్ ద థియరీ పార్ట్ ఆల్సో, ఎందుకంటే మనం ఏదైతే థియరీ నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నామో అండ్ వే వీఆర్ గోయింగ్ టు వర్క్, ఓకే, మన నాలెడ్జ్ని యూస్ చేసి
వర్క్ చేసేది, అది హ్యూమన్ లైఫ్స్ మీద. సో వితౌట్ నాలెడ్జ్ వీ కాంట్ స్టాండ్ ఎనీవేర్. సో నాలెడ్జ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రయారిటీ ఇవ్వండి. సో వీ షుడ్ బికమ్ ఏ బెటర్ నర్సెస్ ఇన్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్లేసెస్లో. ఎక్కడ మనం వర్క్ చేసినా కూడా బ్లూమ్ అవ్వాలి. సో దట్ ఈజ్ ఓన్లీ మై మోటివ్. మీకు గనక ఈ మోటివ్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ ఇన్ దిస్ జర్నీ అండ్ షేర్ దిస్ వీడియో దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. సో with your love only I can do it, otherwise I can't. We'll meet in the next video. Until then, take care. Bye.